తెలంగాణ నేల మరోసారి ఇంకోసారి అన్నదాతల కన్నీళ్లతో తడుస్తోందా? కోట్లాది రూపాయల ధాన్యం కొనుగోళ్ల లెక్కల వెనక దాగిన అసలు నిజమేంటి? 6 గ్యారంటీలు, రైతు భరోసా అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తోంది? ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరే రైతులు ప్రాణాలు విడుస్తున్నారంటే ఎవరిని దోచులుగా నిలబెట్టాలి? ఇది వ్యవస్థల వైఫల్యమా, లేకపోతే పాలకుల నిర్లక్ష్యంతో తలెత్తిన తీవ్ర మానవీయ సంక్షోభమా? ప్రతినిత్యం రైతుల ఆత్మహత్యల వార్తలు వింటుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. అసలు సమస్య ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, చెల్లింపుల్లో అన్యాయం. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 45 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగాయి. 6,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పడ్డాయి. వినటానికి ఇదంతా బ్రహ్మాండంగా ఉంది. కానీ పల్లెల్లోకి వెళ్ళి చూస్తే రైతుల గుండెల నిండా దిగులే అలుముకుంది, కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల పేరుతో హమాలీలంతా సొంత ఊళ్లకు తరలిపోయారు. ఇక్కడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనులు చేసేవాళ్ళ దిక్కులేదు. ఇక కొన్న వడ్లను భద్రపరిచేందుకు తగినన్ని గని బ్యాగ్స్ లేవు, గోనె సంచులు. చాలా చోట్ల ఇటువంటి చిన్న చితక కారణాలతోనే తూకాలు బంద్ అయిపోయాయి. ఒకవేళ కొనుగోళ్లు జరిగినా లారీల కొరత ఇంకో సమస్య. మార్కెట్ యార్డులకు ధాన్యం తరలించిన రైతులు రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ధాన్యం కుప్పలు నెల రోజులుగా రోడ్ల మీదే ఎండకి ఎండిపోతున్నాయి, వానకు తడుస్తున్నాయి, నానుతున్నాయి. దీనికి తోడు అకాల వర్షాలు కురిసి తడిసిన ధాన్యానికి దిక్కే లేకుండా పోయింది. మిల్లర్లో 4 నుంచి 5 కేజీల తరుగు పేరిట రైతుల రక్తాన్ని పిండుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. మక్కల మద్దతు ధర 2,400 రూపాయలుంటే దిక్కు తోచక రైతులు 1,600 రూపాయలకే దళార్లకు తెగ నమ్ముకుంటున్నారు. సోషల్ మీడియాలో రైతులు కన్నీరు మున్నీరవుతున్న వీడియోలు వైరల్ అవుతున్నా అధికారులకు మాత్రం అంతా బాగున్నట్లే కనిపిస్తోంది. వ్యవస్థలో అడుగడుక్కి పేరుకుపోయిన అలక్ష్యం రైతును ఆత్మహత్య వైపు నడిపించే మరణ శాసనంగా మారుతోంది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కొండలా పెరుగుతోంది. చేతికొచ్చిన పంట కళ్ళ ముందే తడిసిపోతోంది. ఇక ఆ రైతు పడే మానసిక క్షోభ తెలియందే. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక మెదక్లో ఒక రైతు ఊరేసుకున్నాడు. వరంగల్లో మరో అన్నదాత ఎండ దెబ్బకు కొనుగోలు కేంద్రంలోనే కన్ను మూశాడు. సూర్యాపేట, మంచిర్యాల్లో రైతులు పురుగుల మందు తాగి అర్థాంతరంగా ప్రాణాలు తీసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు ఈ తెలంగాణకు కొత్తేమీ కాదు. 2023లో 56 మంది సూసైడ్ చేసుకున్నారంటూ ఎన్సీఆర్పీ అధికారిక డేటా చెబుతోంది. ఎందుకో గాని ఆ ఏడాది దేశవ్యాప్తంగా 0.51% ఆత్మహత్యలు తగ్గిపోయాయని చెప్తున్నారు. 2024లో 43 మరణాలు నమోదయ్యాయి. 2025లో ఈ సంఖ్య 285కు పెరిగింది. గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే వ్యవసాయ సంక్షోభం కారణంగా 15% ఆత్మహత్యలు పెరిగినట్లు ఇవే నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు 150 నుంచి 200 మంది అన్నదాతలు ప్రాణాలు విడిచారంటూ అనధికార లెక్కలు చెబుతున్నాయి. ఇక రికార్డుల్లోకి ఎక్కని విషాదాలు లెక్కలు లేవు. సహజంగా ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరిగేది ఖరీఫ్ సీజన్లో. అది పంట చేతికొచ్చాక కొనుగోళ్లు సక్రమంగా జరగని కారణంగా బలవన్మరణాలు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పుల భారం. విత్తనాలు, ఎరువుల కోసం చేసిన అప్పులు తీరకపోవడంతో చాలామంది రైతులు మనస్తాపం చెందుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక వాతావరణ మార్పులు లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వలన ఆశించిన స్థాయిలో పంట చేతికి రాకపోవడం ఇంకొక కారణం. తీరా పంట చేతికొచ్చిన తర్వాత మద్దతు ధర లేకపోవటం వాళ్ళను మరింత కృంగతీస్తోంది. ప్రతి ఏటా కేంద్రం ఎంఎస్పి పెంచామంటూ, అదే కనీసం మద్దతు ధర పెంచామంటూ ఘనంగా ప్రకటనలు చేస్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం
భిన్నంగా ఉంటుంది. మార్కెట్లో పండించిన పంటకు సరైన కనీస మద్దతు ధర లభించకపోవడంతో ఎంతమంది ప్రాణాలు బలిపెట్టుకుంటున్నారు. తెలంగాణలో కొంచెం తక్కువగానే ఉన్న కౌలు రైతుల బలిదానాలు వ్యవసాయ రంగంలో ఎక్కువే. సొంత భూమి లేని కౌలు రైతులు రెట్టింపు అప్పులు చేసి చివరికి మరణమే శరణం అనుకుంటున్నారు. ఇది కేవలం రైతుల సమస్య మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి కడుపు కొట్టే సంక్షోభంలా కనిపిస్తుంది. ఇటువంటి నిర్లక్ష్యం వల్లే ఆహార ధాన్యాల కొరత, ఆ పైన రేట్లు పెరగడం, చివరికి సామాన్యుడి మీదే భారం. ఒకవైపు ప్రభుత్వం మషన్ మోడ్లో ధాన్యం కొంటున్నామని చెప్తోంది, ప్రకటిస్తోంది, పత్రికా ప్రకటనలు జారీ చేస్తోంది. కానీ మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాటం బాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనం వల్లే ధాన్యం కొనుగోలు వ్యవస్థ చిన్న భిన్నమైందని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఏ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో మాకు తెలియదు, కానీ ఈ రాజకీయ బురద జల్లే ఆటలో నరిగిపోతోంది మాత్రం నిజంగా సామాన్య రైతే. పాలకులారా, కళ్ళు తెరవండి.